ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తెనాలి రామకృష్ణన్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన వరలక్ష్మి ఆ తర్వాత మరికొన్ని సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా క్రిందటేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి మూవీలో నటించిన వరలక్ష్మి ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో మరిన్ని అవకాశాలను దక్కించుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. హనుమాన్ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన వరలక్ష్మి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పటిదాకా 50 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ హనుమాన్ సక్సెస్తో తన రెమ్యునరేషన్ని ₹1,00,00,000 వరకు పెంచే అవకాశం ఉంటుందని ఫిలిం ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు.